సో ముఖ్యంగా మనకి ఎగ్జామ్స్లో మంచి స్కోర్ చేయాలి అంటే మనకి ఆల్ టాపిక్స్ చదివి ఉండాలి. ఫస్ట్ బేసిక్ పాయింట్ కదా అది. ఆ రైటర్స్ నేమ్స్, ఆ లెసన్స్ నేమ్స్ బాగా గుర్తుండాలి. ఈ బ్లూ ప్రింట్ తెలిస్తేనే చాలా ఈజీగా మనకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. సెక్షన్ ఏలో ఏముంటాయి, సెక్షన్ బిలో ఏముంటాయి, సెక్షన్ సిలో ఏముంటాయి. సో ఇవన్నీ చూసుకున్నట్టయితే మనకి 100 మార్క్స్ పేపర్. Hello, welcome to Physics Wala. I am Munir Ahmed here in front of you to discuss strategies to score 95 plus in first year intermediate examination in English. Okay, so ఈరోజు మనము ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఎగ్జామ్స్లో ఎలా మనకి 95 ప్లస్ స్కోర్ ఎలా చేయాలి ఈరోజు క్లాస్లో చూద్దాం. సో ముఖ్యంగా మనకి ఎగ్జామ్స్లో మంచి స్కోర్ చేయాలి అంటే మనకి ఆల్ టాపిక్స్ చదివి ఉండాలి. ఫస్ట్ బేసిక్ పాయింట్ కదా అది. మనకి టాపిక్స్ బాగా రైటర్స్ నేమ్స్, ఆ లెసన్స్ నేమ్స్ బాగా గుర్తుండాలి. మరి ఆ సమ్మరీ కూడా తెలిసి ఉండాలి. ప్రతి ఒక్క లెసన్ గురించి సమ్మరీ తెలిసి ఉండాలి. సెక్షన్ వైజ్ మనకి ఒక బ్లూ ప్రింట్ అనేది ఉంటుంది. మనకి ఎగ్జామ్కి ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది. ఆ తెలుసుకొని మనము ఎక్కడెక్కడ స్కోరింగ్ చేయొచ్చు, మార్క్స్ని ఎలా స్కోర్ చేయొచ్చు అనేది చూద్దాం. ఓకేనా? షల్ వి స్టార్ట్? ఓకే. సో మనకి 95 ప్లస్ మార్క్స్ రావాలి అంటే ఇంగ్లీష్లో ఖచ్చితంగా మనకి ఈ బ్లూ ప్రింట్ తెలిస్తేనే చాలా ఈజీగా మనకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. సెక్షన్ ఏలో ఏముంటాయి, సెక్షన్ బిలో ఏముంటాయి, సెక్షన్ సిలో ఏముంటాయి, మరి దాన్ని ఎలా ఆన్సర్ చేయాలి, ఏ దానికి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఎన్ని మార్క్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది, దాన్ని మనము ఎలా ఆన్సర్ చేయాలి అనేది చూద్దాం. ఓకేనా? సో ముందుగా చూసినట్టయితే ఇక్కడ మనకి ఫస్ట్ చూసేది మనకి సెక్షన్ ఏ. ఓకేనా? సెక్షన్ ఏలో మనకి ఫస్ట్ ఇయర్ సిలబస్లో ఈ 5 టాపిక్స్ ఉంటాయి సెక్షన్ ఏలో. వాట్ ఆర్ ది 5 టాపిక్స్ హియర్? యానోటేషన్స్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ యానోటేషన్స్ దేని నుంచి వస్తాయి? ప్రోస్ నుంచి యానోటేషన్స్ వస్తాయి. ఎన్ని రాయాలి మనము? 4 యానోటేషన్స్ క్వశ్చన్స్ ఉంటాయి, దాన్ని రాయాలి. 4 × 2 8 మార్క్స్. అలాగే మనకి పోయిటరీ నుంచి కూడా 4 యానోటేషన్ క్వశ్చన్స్ వస్తాయి, అవి కూడా 8 మార్క్స్. సో ఇక్కడ మనకి చూసినట్టయితే నెక్స్ట్ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ప్రోస్ నుంచి, మన ప్రోస్ లెసన్స్ నుంచి పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా 8 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ మళ్ళీ పోయట్రీ నుంచి కూడా మనకి ఒక 8 మార్క్స్. సో ఇలాగ మనకి ఆల్మోస్ట్ ఇక్కడ చూసినట్టయితే షార్ట్ స్టోరీస్ మనకి ఇక్కడ నాన్ డీటెయిల్ టెక్స్ట్ ఉంది కదా, దాని నుంచి కూడా మనకి 8 మార్క్స్. సో ఇక్కడ మనం చూసినట్టయితే 8 × 5 = 40 మార్క్స్. సో 40 మార్క్స్ మనకి సెక్షన్ ఏ నుంచి మనము చూడొచ్చు. అవునా? సో సెక్షన్ ఏలోనే మనకి 40 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. మరి అలా గెయిన్ చేయాలంటే మనకి లెసన్స్ మీద ఫుల్ గ్రిప్ ఉండాలి. గ్రిప్ ఎలా ఉండాలి? లెసన్ రీడింగ్ బాగా చేయాలి. అవునా? టెక్స్ట్ బుక్ రీడింగ్ లైన్ బై లైన్ బాగా చదవాలి, అర్థం చేసుకోవాలి. ప్లస్ మనము ఆ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేయాలి. అవునా లేదా? మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన క్వశ్చన్స్ని ఆన్సర్స్ ప్రాక్టీస్ చేస్తూ మనం నేర్చుకుంటే ఖచ్చితంగా మనకి 40 ఔట్ ఆఫ్ 40 మార్క్స్ రావచ్చు. మరి 1, 2 అలా మిస్ అయినా కూడా మనకి ఒక 38 మార్క్స్ అయితే స్కోర్ చేసుకోవచ్చు. ఎక్కడ? సెక్షన్ ఏలో. మరి అలాగే సెక్షన్ బిలో చూద్దాం. సెక్షన్ బి వచ్చేప్పటికి మనకి ఏమున్నాయి ఇక్కడ? కాంప్రహెన్షన్ ప్యాసేజెస్. కాంప్రహెన్షన్స్ ఇస్తారు మనకి. ఆ కాంప్రహెన్షన్స్లో క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది, దాన్ని ఆన్సర్ చేయడం వల్ల 5 మార్క్స్. మరి ఇంకో కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ మనకి 2 ప్యాసేజెస్ ఇవ్వడం జరుగుతుంది. అవునా? సో అక్కడ కూడా 5 మార్క్స్. కాంప్రహెన్షన్ ప్యాసేజెస్లో మనం ఆన్సర్ చేయాలి అంటే ఎవ్రీడే ఒక ప్యాసేజ్ రీడింగ్ అనేది అలవాటు చేసుకోవాలి. వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ఎవ్రీడే 1 ఇంగ్లీష్ ప్యాసేజ్ రీడింగ్ కాంప్రహెన్షన్స్. అవునా? సో మనకి డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయి, రిసోర్సెస్ ఉన్నాయి, అవైలబిలిటీ, మనకి మెటీరియల్స్ ఉంటాయి బయట, దాంట్లో కూడా రీడింగ్ కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ ఉంటాయి. మరి ఎవ్రీడే ఒక ప్యాసేజ్ చదివి అర్థం చేసుకొని దాని కింద ఇచ్చిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేసినట్టయితే వీ విల్ గెట్ ఏ good grip of answering the reading comprehensions. So to get good grip on reading comprehensions, we need to read every day 1 passage and answer the questions given below the passage. సో ఇక్కడ జనరల్ రీడింగ్గా చదవాలి. అదే పద్ధతిగా మనము ప్యాసేజెస్లో మనం గుడ్డిగా చదవకూడదు. అర్థం చేసుకుంటూ వొకాబులరీని, అలా ఇచ్చిన కొత్త పదాలని అర్థం చేసుకుంటూ దాన్ని మనము కింద ప్యాసేజ్లో దాని గురించి ఏమని చెప్పాడా లేదా అనేది ఆ క్వశ్చన్ చదివిన తర్వాత మనకు అర్థమవుతుంది. సో రీడింగ్ కాంప్రహెన్షన్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్. ఇక్కడ చూసినట్టయితే మనకి 10 మార్క్స్ ఉన్నాయి. రీడింగ్ కాంప్రహెన్షన్స్కి 10 మార్క్స్ ఉన్నాయి. మరి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్. సో ఆ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేయాలి. దానికి మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ను ఇంకో దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి.
పిక్చర్ ఇవ్వడం జరుగుతుంది, దానికి డేటాలు రాయాలి, డేటా ఇవ్వడం జరుగుతుంది, పిక్చర్లో రాయాలి. అలాగా మనకి పిక్చర్ అయితే డ్రా చేయడము. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేయాలి. దెన్ క్రియేటివ్ రైటింగ్. సో మనకు సెక్షన్ సిలో గ్రామర్ మనకి చూసినట్టయితే ఇక్కడ మీకు లిస్ట్ ఆఫ్ గ్రామర్ టాపిక్స్ చూడండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కింద మనకి 3 మార్క్స్ రావడం జరుగుతుంది. అవునా? 3 మార్క్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనకు అండర్స్టాండ్ అయితే, సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఐడెంటిఫై చేయగలిగితే వీ కెన్ ఏబుల్ టు ఐడెంటిఫై ద 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఓకేనా? ఐడెంటిఫై చేయాలి, ప్లస్ యూసేజ్ తెలుసుకుండాలి. మనకి ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ దేని కింద ఉంది అని తెలుసుకోవాలి. అవునా లేదా? ఇచ్చిన వర్డ్ అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుంది. కొన్ని వర్డ్స్ మనకి అడ్జెక్టివ్ లాగా పనిచేస్తాయి, అడ్వర్బ్ లాగా పనిచేస్తాయి, వర్బ్ లాగా కూడా పనిచేస్తాయి. అలా మనకు ఐడెంటిఫికేషన్ చేయగలగాలి. అప్పుడే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనకు వచ్చినట్టు. ఓకేనా? నెక్స్ట్ ఆర్టికల్స్. సో ఆర్టికల్స్ కూడా ఇది మనకు చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. 6th క్లాస్ నుంచి ఆర్టికల్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ 5th క్లాస్లో కూడా ఉన్నాయి ఆర్టికల్స్. మరి డెఫినెట్ ఆర్టికల్స్, ఇండెఫినెట్ ఆర్టికల్స్, మరి ఇవి డిఫరెన్సెస్ తెలుసుకోవాలి కదా. మనకి ఓవల్ సౌండ్స్ వచ్చినప్పుడు ఏ ఆర్టికల్ యూస్ చేయాలి, కాన్సనెంట్ లెటర్స్ వచ్చినప్పుడు ఏ ఆర్టికల్ యూస్ చేయాలి, ఇవి తెలుసుకుండాలి. నెక్స్ట్ ప్రిపోజిషన్స్. సో టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ కూడా తెలుసుండాలి మనకి. అవునా? ప్రిపోజిషన్స్ అని తెలుసు మనకి, కానీ టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ కూడా మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ వర్బ్ ఫార్మ్స్. సో ఇక్కడ చూసినట్టయితే వర్బ్ ఫార్మ్స్ అనేది మనకి ఇది 5 మార్క్స్, అంటే టెన్సెస్ నేర్చుకోవడం వల్ల 5 మార్క్స్ ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రీరైట్ యాజ్ డైరెక్టెడ్. ఇప్పుడు కింద ఇచ్చిన వాటిల్లో రీరైట్ డైరెక్ట్ చేయాలి. అంటే అతను యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చమంటున్నాడా, లేకపోతే రిపోర్టెడ్ స్పీచ్, లేకపోతే వాయిస్, అవునా, వాయిస్ని అడుగుతున్నాడా, యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి, ప్యాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్కి అడుగుతున్నాడా, అటు డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి డైరెక్ట్ స్పీచ్. నెక్స్ట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. తెలుసు కదా మనకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్ ఉన్నాయి. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. సో కొన్నిసార్లు పాజిటివ్ నుంచి కంపారిటివ్కి మార్చమంటాడు, కంపారిటివ్ నుంచి పాజిటివ్కి మార్చమంటాడు, సూపర్లేటివ్ డిగ్రీస్ ఇచ్చి పాజిటివ్ మార్చమంటాడు. సో అలాగ మనకి ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి, రీరైట్ చేయాలి. ఓకేనా? డైరెక్టెడ్ ఎలా అడుగుతాడో క్వశ్చన్లో అలా మనము రీరైట్ చేయాలి. అప్పుడే దానికి ఆన్సర్ రాబడతాం. నెక్స్ట్ సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్. మనకు తెలిసిందే, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ 1 మార్కు. నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్స్ 1 మార్కు. అవునా? సో ఇక్కడే మనకి చూసినట్టయితే 5 మార్క్స్ ఇక్కడ రీరైట్ యాజ్ డైరెక్టర్ అనే 5 మార్క్స్ ఉన్నాయి. 1 2 3 4. ఓకేనా? 5 మార్క్స్ వాయిస్తో కలిపి. నెక్స్ట్ కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్సెస్. చూడండి చాలా ఇంపార్టెంట్ కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్సెస్. మనకి ఎర్రర్స్ కనుక్కోవాలి. సెంటెన్స్ ఇచ్చిన సెంటెన్స్లో ఎర్రర్స్ కనుక్కోవాలి. ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ కాంకర్డ్ అంటాం. ఓకేనా? సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ బాగా నేర్చుకున్నట్టయితే మనం దీన్ని ఆన్సర్ చేయగలుగుతాం ఆల్మోస్ట్ ఆల్. సో సెంటెన్సెస్ కరెక్షన్స్ ఇది మనం చూసుకోవాలి. నెక్స్ట్ సైలెంట్ లెటర్స్. ఓకేనా? దానికి 3 మార్క్స్. నెక్స్ట్ సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్, ఇది ఒక 4 మార్క్స్. నెక్స్ట్ ఫోనెటిక్స్ ఉన్నాయి మనకి ఇక్కడ చూసినట్టయితే. అవునా? ఫోనెటిక్స్లో కూడా ఆడ్ సౌండ్స్ ఉన్నాయి, దానికి ఒక 5 మార్క్స్. సో ఇవన్నీ చూసుకున్నట్టయితే మనకి 100 మార్క్స్ పేపర్. సో ఇలా తెలిస్తే మనకి ఏమేమి చదవాలి, ఎలా చదవాలి, ఎంతసేపు టైం పెట్టాలి. ఓకేనా? ఊరికి మనం గ్రామర్ కోసం ఎక్కువ టైం పెట్టేసి సెక్షన్ ఏ వదిలేసామనుకోండి, 40 మార్క్స్ మనకి మహా అంటే ఒక 20 వస్తాయి అలా అలా రాసేస్తే. అవునా లేదా? అలా రాయకుండా ప్రతిదీ ఈ సెక్షన్లో ఏమున్నాయి, నేను ఎంతసేపు స్పెండ్ చేయాలి, సెక్షన్ ఏలో 40 మార్క్స్ ఉన్నాయి కాబట్టి హౌ మచ్ టైమ్ డూ ఐ నీడ్ టు ప్రాక్టీస్, డూ ఐ నీడ్ టు లెర్న్. ఓకేనా? ఎంతసేపు కూర్చొని చదవాలి, ఎంతసేపు ప్రాక్టీస్ చేయాలి అనేది మనకి తెలిస్తే ఖచ్చితంగా మనము ఎగ్జామ్లో 95+. ఇక్కడ 100 అవుట్ ఆఫ్ 100 అని చెప్పడం లేదు. ఎందుకు చెప్పడం లేదంటే గ్రామటికల్ ఎర్రర్స్ ఉంటాయి మనకి రాసేటప్పుడు, సెంటెన్స్ ఫార్మేషన్ తప్పుగా ఉంటే కూడా మనకి ఎర్రర్స్ వస్తాయి. అలాంటప్పుడు మనకి మార్క్స్ లూజ్ అవుతాయి. ప్లస్ వొకాబులరీ, సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ మనకి అన్నీ తెలియకపోవచ్చు. అక్కడ కూడా 1 or 2 మార్క్స్ వీ కెన్ లూజ్. ఛాన్సెస్ ఆఫ్ లూజింగ్, నాట్ మనం పర్టికులర్గా ఖచ్చితంగా లూజ్ అవుతామని కాదు, బట్ అన్ని విధాలుగా చూసినట్టయితే ఒక 5 మార్క్స్ అనేది అటు ఇటు పోయినా కూడా మనకి 95 అయితే రావాలి. దట్ ఈస్ ద టార్గెట్ ఇన్ ఇంగ్లీష్. సో ఇలా పెట్టుకొని టార్గెట్ చదవాలి, మనము ప్రాక్టీస్ చేయాలి. సో ఇలాంటివన్నీ మీరు చేయాలి అంటే ఖచ్చితంగా మీకు ఒక మెంటార్, ఒక గైడ్ ఉండాలి. మరి ఎవ్రీడే క్లాసెస్ మీరు విన్నట్టయితే, మరి చూసినట్టయితే క్లాసెస్ బాగా వినాలి. ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, మీ స్కూల్లో కావచ్చు, కాలేజ్లో కావచ్చు, మీరు ఖచ్చితంగా బాగా టీచర్స్ చెప్పే అన్ని పాయింట్స్ని బాగా క్లియర్గా నోట్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసినట్టయితే 95+ అనేది సాధ్యమే, అసాధ్యమైతే కాదు. ఇట్స్ పాసిబుల్, నాట్ ఇంపాసిబుల్. వెన్ you practice, when you know exactly how to study, what to study, how to manage the time, okay, and how many hours you need to study every day.
When you know all these things, you can easily go for the 95 plus marks. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, స్టూడెంట్స్. సో మీరు గమనించారు కదా, మనం ప్రాక్టీస్ చేసినట్టయితే ఖచ్చితంగా 95 ప్లస్ అనేది వస్తాయి. మరి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ ఇన్ని మార్క్స్ తెచ్చుకోవాలి అంటే మనకి ముందుగా ఈ బ్లూ ప్రింట్ తెలిసి ఉండాలి. ఎగ్జామినేషన్ అంటేనే ఏమేమి వస్తాయి, ఫస్ట్ సెక్షన్లో ఏమున్నాయి, సెక్షన్ బిలో ఏమున్నాయి, సెక్షన్ సిలో ఏమున్నాయి, ఏ టాపిక్స్ కవర్ అవుతున్నాయి సెక్షన్ సిలో, ఫస్ట్ ఏదైతే మీకు ఈజీగా అనిపిస్తుందో ఆ సెక్షన్నే కంప్లీట్ చేయాలి. ఓకేనా? యూ హ్యావ్ టు కంప్లీట్ ద సెక్షన్ విచ్ యు ఆర్ ఫ్లెక్సిబుల్ విత్, విచ్ యు ఆర్ ఓకే విత్. అలా కాకుండా క్వశ్చన్ ఆన్సర్స్ ఏవో టఫ్గా ఉన్నాయనుకోండి, అక్కడ ఒక 2 క్వశ్చన్స్ మీకు టఫ్గా అనిపించింది, అలాంటప్పుడు మీరు ఆ టఫ్ క్వశ్చన్స్ మీద టైం ఎక్కువ స్పెండ్ చేశారనుకోండి, మిగతా దాంట్లో యూ కెనాట్ గో విత్ ద టైం. ఓకేనా? సో మనం అంత ఈజీగా వదిలేయకూడదు. టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక పద్ధతిగా సిస్టమేటిక్గా మనం ఎగ్జామ్ రాసినట్టయితే ప్రాక్టీస్ చేయాలి. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ మీ దగ్గర ఉంటే అవి కూడా ప్రాక్టీస్ చేయండి. ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని ఈ టైంలో నేను కంప్లీట్ చేయాలి ఎగ్జామ్. ఓకేనా? సో అని మీరు రాసినట్టయితే ఖచ్చితంగా మీరు నెక్స్ట్ ఎవాల్యుయేట్ చేసుకోవాలి. యూ నీడ్ టు ఎవాల్యుయేట్ యువర్ సెల్ఫ్ వెదర్ ఐఎమ్ ఏబుల్ టు గెట్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఫర్. ఓకేనా? నేను 95 తెచ్చుకోవాలనుకుంటున్నాను, మరి ఎక్కడెక్కడ మిస్టేక్స్ అయ్యాయి, ఎక్కడెక్కడ గ్రామటికల్ ఎర్రర్స్ ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోవాలి. అవునా? ఓకే. సో ఇలాగా మనము 95 ప్లస్ తెచ్చుకోవడానికి ఈ విధంగా మనకి హెల్ప్ అవుతుంది. సో మీరేం చేయాలి అంటే, ఒక స్ట్రాంగ్ విల్ పవర్తో ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉండాలి. ఆల్రెడీ మీరు ఇప్పటికే ఖచ్చితంగా మనకి ఇంకా 1 or 2 monthsలో ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి యూ నీడ్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ రైట్ అవే. ఓకే? సో మై డియర్ స్టూడెంట్స్, I hope you have understood this session. Let's continue in the next session. Have a nice day. Okay? Thank you very much, my dear students.